Hi, Anil Nair here. Profit and loss previous year question చూడండి. ఈ క్వశ్చన్ మనకు ఫాల్టీ బ్యాలెన్స్ మీద అడిగాడు. ఏంటి సార్ ఈ క్వశ్చన్ అంటే ఒకసారి చూడండి సార్. A dishonest shopkeeper sells his grocery using weights that are 12% less than the true weight. 12% తక్కువ. 12% అంటే రైట్ 12/100 అంటే 3/25. 3/25 తక్కువ అంటే సపోజ్గా 25 గ్రాములను రైట్ సైడ్ పెట్టాడు అనుకోండి. రైట్, ఇది తక్కువ పెడితే ఎక్కువ చూపెడుతుంది. యాక్చువల్గా పెట్టాల్సింది 25 గ్రాములు, కానీ అతను లెఫ్ట్ సైడ్ ఎంత పెట్టాడు? 22. ఇది దీని అర్థము. 3/25 డౌన్ అంటే లెఫ్ట్ సైడ్ 22 గ్రామ్స్ పెట్టాడు, కానీ దాని యాక్చువల్ వెయిట్ ఎంత? 25 గ్రామ్స్. కానీ దాని యాక్చువల్ వెయిట్ ఎంత? 25 గ్రామ్స్. 22:25. నెక్స్ట్ ఏం చేశాడు? మార్కెట్ ప్రైస్ 10% పెంచాడు. 10% అంటే 1/10. 1/10 పెంచాడు అంటే 10 ఉన్నది కాస్త 11గా మారింది. 10 ఉన్నది కాస్త 11గా మారింది. ఫస్ట్ ఇక్కడ తనకు లాభము మరియు ఇక్కడ అతనికి లాభం కాబట్టి ఇంటూ చేశాను. 11 ఒకట్ల 11 రెండ్ల 2 10s are 20. 20:25 అంటే 20/25 అయింది అంటే 5 పెరిగింది. 20 మీద 1/4. ఆన్సర్ ఎంత సార్? 25%. 1/4 into 100. ఆన్సర్ ఎంత? 25%. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. రైట్, 12% తగ్గింది అంటే యాక్చువల్గా తను పెట్టాల్సింది 25 గ్రాములు, కానీ తను తీసుకున్నదంతా 22 గ్రాములు. ఇక్కడ లాభం వచ్చింది. మళ్ళీ ప్రైస్ 10% పెంచాడు కూడా అంటే 10 కాస్త 11 పెంచాడు. ఇది చేశాడు, దీని తర్వాత ఇది చేశాడు కాబట్టి ఇంటూ 11 ఒకట్ల 11 రెండ్ల 2 10ల 20. 20 కాస్త 25 అయింది అంటే 5 పెరిగింది 20 మీద. 1/4 అంటే ఎంత సార్? 25%. చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. కాన్సెప్ట్ కనుక క్లియర్గా అర్థమవుతాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.